హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తెలుగు రాజకీయ నాయకులు తెలంగాణ నుంచి, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర ప్రచారానికి వెళ్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే మహారాష్ట్రలో సూపర్వైజర్స్గా కొన్ని ప్రాంతాలకు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విదర్భలో కొన్ని ప్రాంతాలను సూపర్వైజ్ చేస్తున్నారు. శైలజానాథ్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని ప్రాంతాలను సూపర్వైజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నవంతన్ ఎల్డీను మహారాష్ట్రలో ప్రచారం చేసి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బీజేపీ తరఫున ప్రచారం చేసేదానికి వెళ్ళారు. సో ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి వెళ్ళి ఉంటారు, అది వాళ్ళ పార్టీ కాబట్టి. కానీ ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది బీజేపీని టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బీజేపీ తరఫున ఓట్లు అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ తెలుగు ప్రాంతం వారు వెళ్ళి తెలుగు ప్రాంత నాయకులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసేదాన్ని మనం రెండు రకాలుగా చూడాలి. ఒకటి, మహారాష్ట్రకి తెలంగాణకి బోర్డర్ జిల్లాలు ఉన్నాయి, లైక్ నాందేడ్, అటు చూస్తే మనకు షోలాపూర్ లాంటి ఏరియాల్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నాందేడ్లో ఉన్నారు, తర్వాత మనకు పూణేలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ప్రధానంగా ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళు మహారాష్ట్రలో కొంచెం అగ్రికల్చర్ చేస్తున్న ప్రజలు ఉన్నారు. అక్కడికి వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు ఉన్నారు. సో తెలుగు ప్రాంతం ప్రభావము ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ వీళ్ళతో ప్రచారం చేయించేదానికి బీజేపీ యాజ్ వెల్ as కాంగ్రెస్ పార్టీలు రెండు పూనుకున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి బాంబేకి వెళ్ళి ఎక్కువ మంది పనిచేసుకుంటూ ఉన్నారు. సో బాంబేలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, శివసేన కానివ్వండి, అనాది కాలంగా స్ట్రాంగ్గా ఉన్న పార్టీలు. బాంబే సిటీ వరకు శివసేన రెండుగా చీలిపోయింది. శివసేన షిండే ఫ్రాక్షన్, శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఫ్రాక్షన్గా రెండు ఉన్నాయి. ఈ క్రమంలో బాంబేలో ఉన్న తెలుగు ప్రజలను అట్రాక్ట్ చేసుకునేదానికి ఈరోజు ముంబై పరిసర ప్రాంతాల్లో, వార్లీ లాంటి ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఈరోజు నాందేడ్, తర్వాత విదర్భ ప్రాంతంలో అగ్రికల్చర్ డిస్ట్రెస్ ఎక్కువ ఉన్న గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయబోతున్నారు. సో రేపు పవన్ కళ్యాణ్ గారు ఐ థింక్ షోలాపూర్ యాజ్ వెల్ as పూణే లాంటి ప్రాంతాల్లో ప్రచారం చేయబోతున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ఓవరాల్గా అండ్ నేను చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ విదర్భలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, తెలంగాణ నుంచి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ అక్కడ ప్రచారాన్ని చాలా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు తెలుగు ప్రాంత రాజకీయ నాయకులు ఎవరి ప్రభావం అక్కడ మహారాష్ట్రలో ఉండేదానికి ఆస్కారం ఉంది? కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రభావం ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉందా? లేకపోతే అసలు మహారాష్ట్రతో ఎలాంటి బోర్డర్ లేనటువంటి, ఎవలాంటి భావసారూప్యం లేనటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉందా అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ చూడాల్సింది మరాఠ్వాడ, విదర్భ రీజియన్ ఏదైతే హైదరాబాదీ మరాఠా రీజియన్ ఏదైతే ఉందో అక్కడ తెలంగాణకి యాజ్ వెల్ as మరాఠీ ప్రజలకి అవినాభావ సంబంధాలు రాకపోకలు అనాది కాలంగా నిజాం నవాబుల కాలంలో కూడా ఒకే రాష్ట్రంలో ఒకే రాజ్యంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన లీడర్స్ యొక్క ప్రామినెన్స్ విదర్భ, మరాఠ్వాడ రీజియన్లో కొంచెం ఎక్కువ ఉండేదానికి, హైదరాబాద్ మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని చూస్తే ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారు, ఎవరు ప్రచారం ఫలించి ఏ కూటమి గెలుస్తుంది అనేది అది ఖచ్చితంగా మనము ఎన్నికలు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఎఫర్ట్స్ పరంగా చూసుకుంటే పర్టికులర్లీ మన తెలంగాణ ప్రాంతం నుంచి మహబూబ్ నగర్కి సంబంధించిన వాళ్ళు కానీ, కరీంనగర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది బాంబేలో పనిచేస్తూ ఉంటారు. సో ఆ బాంబేలో ఉన్నటువంటి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపుకి తిప్పేదానికి రేవంత్ రెడ్డి గారు చాలా విస్తృతంగా బ్యాక్ ఎండ్ నుంచి పనిచేస్తూ ఉన్నారు అక్కడ. అలానే విదర్భ లాంటి హైదరాబాద్, మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో అక్కడే మకాం వేసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు అక్కడ ఎన్నికల సూపర్వైజర్గా ఉంటారు అక్కడ, అబ్జర్వర్గా. తర్వాత శైలజానాథ్ లాంటి సీనియర్ లీడర్లు కూడా ఆల్రెడీ మహారాష్ట్రలో పనిచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎవరికి అక్కడ డైనమిక్స్ ఎక్కువ తెలిసేదానికి ఆస్కారం ఉండదంటే ఖచ్చితంగా జాతీయ స్థాయి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శైలజనాథ్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డైనమిక్స్ ఎక్కువ అర్థమయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఏదో స్టార్ క్యాంపెయినర్ల ప్రాంతం డైనమిక్స్ ఏంటో తెలియకుండా, అక్కడ స్థితిగతులు ఏంటో తెలియకుండా
అక్కడ సోషల్ కాంపోజిషన్ ఏంటో తెలియకుండా జస్ట్ వెళ్ళి అలా ప్రచారం చేసి అలా వచ్చేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారిది తర్వాత పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి బేస్ చేసుకొని ఓట్లు పడతాయని అనుకోవడం అయితే ఇది ఫూలిష్నెస్గానే చూడాల్సి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే శైలజనాథ్ గారు గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రాస్పెక్ట్ని ఇంప్రూవ్ చేసేదానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక నెల రోజులుగా ఆల్మోస్ట్ ఆయన మహారాష్ట్ర విదర్భ ప్రాంతానికి సూపర్వైజర్గా అపాయింట్ చేసి ఆయన పనిచేస్తున్నారు. సో అక్కడ పొలిటికల్ డైనమిక్స్ని అర్థం చేసుకొని వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీని అనుకూలంగా మార్చేదానికి కాంగ్రెస్ పార్టీకి ఉండే వెసులుబాటు అవ్వనివ్వండి, అడ్వాంటేజెస్ అవ్వనివ్వండి, కాంగ్రెస్ పార్టీకి ఉండే ఆ లోకల్ డైనమిక్స్ అవ్వనివ్వండి, ఎక్కువ రోజులుగా పనిచేస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అవ్వనివ్వండి, శైలజనాథ్ గారికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు వెళ్ళి ఒకరోజు ప్రచారం చేసి వచ్చినంత మాత్రాన వీళ్ళని చూసి ఓట్లు పడిపోతాయని బీజేపీ ఆలోచించడం టు బి హానెస్ట్ ఇది ఫూలిష్నెస్ అవుతుంది. బీజేపీ నిజంగా స్టార్ క్యాంపైనర్స్ని చూస్ చేసుకోవాల్సి వచ్చి ఉంటే ధర్మపురి అరవింద్ గారు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకెళ్ళి ప్రచారం చేయించి ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి మహారాష్ట్ర రాజకీయాలకి యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పొంతన కూడా ఉండదు. అసలు సిమిలారిటీస్ చాలా తక్కువ. ఆ సిమిలారిటీస్ కానీ పొంతన కానీ లేని ప్రాంతంలో వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ప్రచారం చేయించడం వల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండేదానికి ఆస్కారం లేదు. కొంతలో కొంత కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్ల, శైలజనాథ్ గారి వల్ల, తర్వాత రేవంత్ రెడ్డి గారి వల్ల మహారాష్ట్ర ఎన్నికల్లో కొంచెం లబ్ధి చేకూరేదానికి ఆస్కారం ఉంది. ఒకటి బోర్డర్ ఉంటాం, రెండోది తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది మహారాష్ట్రలో ఉంటాము. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారు. ఒకటి ఓన్లీ ప్రకాశం జిల్లా వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాంబే లాంటి టౌన్స్లో చూసుకుంటే ఎక్కువ లేబర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ గోదావరి జిల్లా నుంచి ఎక్కువ మైగ్రేట్ అయ్యి అక్కడ లేబర్ వర్కులు చేసుకునే వాళ్ళు లేబర్ సెక్షన్ ఎక్కువ ఉన్నారు. కానీ అక్కడికి వాళ్ళకి ఓటు ఉందా లేదా అనేది మనకు తెలియని అంశం అది. కానీ ఈ బోర్డర్ జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ యొక్క ప్రామినెన్స్ని గుర్తెరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎప్పుడో డిప్లాయ్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ. శైలజనాథ్ గారిని కూడా ఎప్పుడో డిప్లాయ్ చేసేసింది. రేవంత్ రెడ్డి గారు వెరీ ఆఫెన్ వెళ్ళటం రావడం, తర్వాత ఇక్కడి నుంచి కూడా డైనమిక్స్ని తిప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. చూడాలి రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల నాయకులైనటువంటి ఇప్పుడు నేను చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శైలజనాథ్ గారు వీళ్ళల్లో ఎవరి పనితనం ఏ పార్టీకి మేలు చేసేదానికి ఆస్కారం ఉందనేది ఎన్నికల రిజల్ట్ రోజు మాత్రమే చెప్పగలం. యాజ్ ఆఫ్ నౌ మహారాష్ట్ర ఎన్నికల్లో ఒకటి తెలుగు నాయకుల యొక్క ప్రభావము, తెలుగు రాజకీయ నాయకుల యొక్క ప్రామినెన్స్ కొంతలో కొంత పెరిగిందని మాత్రం చెప్పచ్చు. దీనికి ప్రధాన కారణం బీజేపీ అక్కడ బ్యాక్ ఫుట్లో ఉండటం వల్లే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మహారాష్ట్ర రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు, పార్టీలుగా చూసుకున్నా ప్రాంతాలుగా చూసుకున్నా తీసుకెళ్ళి ప్రచారం చేయించేసి దాకా వచ్చారంటే బీజేపీ అక్కడ బ్యాక్ ఫుట్లో ఉండటం వల్లనే ఇలాంటి పన్నాగాలు పన్ని కొంత తెలుగు ఓటర్లు మన వైపు తిప్పుకునేదానికి, బోర్డర్ ప్రాంతంలో ఉన్న ఓటర్లు మన వైపు తిప్పుకునేదానికి ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే బాగోదు కాబట్టి చెయ్యాలి కాబట్టి చేస్తున్నట్టయితే బీజేపీ చేస్తూ ఉంది. అండ్ నేను ఇందాక వేరే వీడియోలో చెప్పినట్టు బీజేపీ లాస్ట్ మినిట్ వరకు దేన్ని వదలదు. ఆ ప్రయత్నంలో భాగంగానే చూడాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రచారాన్ని చూడాలి. 20వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఏ తెలుగు నాయకుడి ప్రభావానికి తెలుగు ప్రజలు, తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఓటర్సు ఏ నాయకుల ప్రభావానికి ఎక్కువ ప్రభావితమై ఏ కూటమి సైడ్ ఓటేస్తారనేది 20వ తారీఖు ఓటేస్తారు. 23వ తారీఖు రిజల్ట్ రోజు తెలుస్తుంది. థ్యాంక్ యూ.